9 పాయింట్. 9 విషయాల్లో ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు పెట్టిన ఎక్స్‌పీరియన్స్ ఫేక్ అని చెప్పి కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. నేనేదో ఈ పాయింట్స్ చెప్పి మిమ్మల్నయితే ఏదో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. మీరైతే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి తెలియకుండా మీరైతే తప్పించుకోవచ్చు అని చెప్పి నేను చెప్పడం లేదనమాట. మనం ఎన్ని చేసినా అల్టిమేట్‌గా ఒక కంపెనీ ఫైండ్ ఔట్ చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారానో, లేకపోతే మీ యొక్క పీఎఫ్ అకౌంట్ ద్వారానో వాటెవర్ రీజన్ మనకు తెలియవు. ఆ రీజన్స్ ఆ వేస్ ఏంటన్నవి. ఏదన్నా చేసినా సరే మనల్నయితే బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి మనమైతే ఫేకా, జెన్యూన్ అని చెప్పి కంపెనీస్ కనుక్కోగలుగుతాయి. బట్ ఒకవేళ మనం అంతా మేనేజ్ చేసి ప్రాజెక్ట్‌లోకైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏ విధంగా బిహేవ్ చేయాలి అని చెప్పి కనుక నేను చెప్పానంటే ఈ 9 పాయింట్స్ అయితే మీరు చూడండి. ఇది కేవలం ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే కాదు. ఎవరైతే కొద్దిగా ఫ్రెషర్స్ ఉన్నారో అప్పుడే జాయిన్ అవుతున్నారో కంపెనీస్‌లో లేకపోతే క్లయింట్ ప్రాజెక్ట్స్‌కి అప్పుడే వెళ్లారో, ఎవరైతే ఈ విధంగా కొద్దిగా కాన్ఫిడెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారో ప్రాజెక్ట్స్‌లో వాళ్ళు కూడా చూడండన్నమాట ఈ పాయింట్స్. ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆడియన్స్‌నైతే ఉద్దేశించి నేను ఏదైనా చెప్తానన్నమాట. సో, అందరూ పాటించాల్సిన పాయింట్స్ ఇవన్నీ కూడా. సో, ఏ విధంగా అయితే మన యొక్క పెర్ఫార్మన్స్ ఆన్ పార్ లేనప్పుడు మనం క్లెయిమ్ చేస్తున్న ఎక్స్‌పీరియన్స్ సరిగ్గా లేదని చెప్పి మన మేనేజ్‌మెంట్‌కి తెలుస్తుందంటే ఈ 9 పాయింట్స్ అయితే చూడండన్నమాట. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్‌కాంపిటెన్స్ ఇన్ జాబ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఈ ఫస్ట్ పాయింట్‌లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు సపోజ్ ఒక 3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్‌లోకైతే వెళ్లారు. వెళ్ళిన తర్వాత అంత క్వాలిటీ వర్క్ అయితే మీరైతే డెలివర్ చేయలేరన్నమాట. ఆర్ లేకపోతే ఏదన్నా ఒక జాబ్ ఎగ్జిక్యూషన్ ఏమైనా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమైనా ఉందంటే, ఆ ప్రాసెస్ చాలా ఇనెఫిషియంట్‌గా చేస్తూ ఉంటారన్నమాట మీరు. తెలిసిపోతుంటుంది అందరికి. ఎవిడెంట్‌గా తెలిసిపోతుంటుంది. ఏంటి ఈయన ఇలాగ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాడు కదా! అంత తగ్గట్టుగా చేయడం లేదే. మేబీ సంథింగ్ ఏదో సస్పిషియస్‌గా ఉంది. సంథింగ్ ఈస్ ఫిషీ అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళు. సో, ఈ విధంగా మీ యొక్క జాబ్ డ్యూటీస్ గాని, డే టు డే యాక్టివిటీస్ గాని లేకపోతే ఏదైనా ఒక క్వాలిటీ వర్క్ డెలివర్ చేయడంలో అయితే కంటిన్యూయస్‌గా ఫెయిల్ అవుతూ ఉంటారన్నమాట. ఇది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇన్‌కాంపిటెన్సీ ఇన్ జాబ్ ఎగ్జిక్యూషన్. సో, మీరు ఏ జాబ్‌లోకైతే వెళ్తున్నారో ఆ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలిసుండాలి. దానికి తగ్గ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ మీ దగ్గర ఉండాలి. లేకపోతే మనమైతే ఇంట్యూటివ్‌గా మనకైతే రాదు కదా! వెంటనే మనం చేయలేం. సో, ఎవరికైతే జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళైతే వెంటనే చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఇన్‌కాంపిటెన్సీ ఇన్ జాబ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. సెకండ్‌దొచ్చేసి ఇన్‌కన్సిస్టెన్సీస్ ఇన్ టెక్నికల్ నాలెడ్జ్ అన్నమాట. సో, మనకి టెక్నికల్ రివ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి ఏ టెక్నాలజీ యూజ్ చేద్దాము, లేకపోతే కొన్ని టెక్నికల్ డాక్యుమెంటేషన్ అయితే మనం క్రియేట్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, మనం గనుక ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి వెళ్ళామంటే వి హావ్ టు డూ దట్. ఆ టెక్నికల్ డాక్యుమెంటేషన్ అనేది మనం ఏదైతే మనకి ఫీజిబుల్‌గా ఉంటుందో, ఏదైతే మనకైతే ప్రాజెక్ట్ బడ్జెట్ లోపలికొస్తుందని చెప్పి మీరైతే ఒక డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికైతే అప్రూవల్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఎవరికైతే ఈ విధంగా ఎక్స్‌పీరియన్స్ లేదో ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ డాక్యుమెంటేషన్‌లో అయితే దొరికిపోతారన్నమాట. వాళ్ళు చేయలేరు. వాళ్ళకి తెలీదు. దానికి ఎంతమంది రిసోర్సెస్ కావాలి? ఏం చేయాలి? ఒక పర్టిక్యులర్ ప్లాన్ అంటూ ఉండదు. ఒక హై లెవెల్ ప్లాన్ అయితే వాళ్ళు ఇవ్వలేకపోతారన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇన్‌కన్సిస్టెన్సీస్ అనేవి బయటపడతాయన్నమాట వాళ్ళ యొక్క టెక్నికల్ నాలెడ్జ్‌లో. సో, ఈ విధంగా కూడా వాళ్ళైతే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి తెలుస్తుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇనెబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఇది చాలా చాలా మెయిన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అంతవరకు వేరే డొమైన్‌లో పనిచేసుంటాం. సడెన్‌గా ఒక దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలని చెప్పి ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఒక మంచి డెవలపరో లేకపోతే చాలా క్రిటికల్‌గా ఉండే పొజిషన్‌లోకైతే మనం వచ్చేసామనుకోండి. సాలరీ ఎక్కువ ఇస్తారు కదా! అని చెప్పి. క్రిటికల్‌గా ఉన్న పొజిషన్ లేకపోతే చాలా డిమాండ్ ఉన్న పొజిషన్ ఏమి ఖాళీగా ఉండదు కదా! అందులో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సొస్తుంది. రావచ్చు. అటువంటి టైంలో కనుక మనమైతే మనకు స్కిల్స్ ఎగ్జిబిట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే ఖచ్చితంగా మన మీద అయితే అందరికి డౌట్ వస్తుందన్నమాట. ఇతను ఓకే. ఇటువంటి సిట్యుయేషన్స్ చాలా ఫేస్ చేసాడని చెప్పాడు కదా! ఇంటర్‌వ్యూస్‌లో. బట్ ఇప్పుడేం చేయలేకపోతున్నాడు అని చెప్పి ఖచ్చితంగా మీ మీదైతే డౌట్ వస్తుందన్నమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళకి మీరు రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే ఫస్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే దానికి కష్టపడాలన్నమాట. సో, ఏదో మనం ఎక్స్‌పీరియన్స్ పెట్టి వచ్చేసినంత మాత్రాన మనం సర్వైవ్ అయిపోతాం అన్ని సిట్యుయేషన్స్‌లో అని కాదన్నమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. వాటికైతే మీరు రెడీగా ఉండాలన్నమాట. సో, జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఓకే. ఒక సొల్యూషన్ అయితే ప్రపోజ్ చేయగలుగుతారు వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో. ఇలా చేద్దాం అని చెప్పి. బట్ ఎవరికైతే ఈ విధంగా ఫేక్ పెట్టి వస్తారో వాళ్ళైతే వెంటనే ఒక డెసిషన్ అయితే చెప్పలేరన్నమాట. క్విక్‌గా ఆలోచించలేరన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో అయితే దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పూర్ పెర్ఫార్మన్స్ రివ్యూస్ అన్నమాట. మనం ఒక పని చేస్తున్నాం. ఒక టీమ్‌గా పనిచేస్తాం మనం ఒక ప్రాజెక్ట్‌కి. చేస్తున్నప్పుడు ఏమంటే మన లీడ్ గాని లేకపోతే మన మేనేజర్ గాని ఏమంటే పెర్ఫార్మన్స్ రివ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్లీ లేకపోతే క్వార్టర్లీ ఖచ్చితంగా కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఏ ఎంప్లాయీ ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు? మనం అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎక్సీడ్ అవుతున్నాడా? లేకపోతే మన ఎక్స్‌పెక్టేషన్‌కి ఆన్ పార్‌గా ఉన్నాడా? లేకపోతే ఎక్స్‌పెక్టేషన్‌కి కింద పని చేస్తున్నాడా? లేకపోతే వెరీ పూర్ ఉంది పెర్ఫార్మన్స్ తీసేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఖచ్చితంగా వాళ్ళైతే ఒక రివ్యూ మీటింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటారు. లీడ్ అండ్ మేనేజర్ వీళ్ళిద్దరు కూడా. సో, ఈ రివ్యూస్‌లో అయితే తెలుస్తుంటుందన్నమాట వాళ్ళకి. మనం ఒక ఎంప్లాయీని తీసుకున్నాం కదా! 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి. ఆయనైతే సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు. నాకేదో డౌట్ కొడుతుందని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒకవేళ బలమైన రీజన్స్ కనుక వాళ్ళకి కనబడ్డాయి.
ఎందుకంటే మన ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళైతే డెఫినెట్‌గా ప్రాజెక్ట్‌లని అయితే తీయడం జరుగుతుందనమాట. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పేదేమంటే ఎవరైతే ఈ విధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారో వాళ్ళకి నేను చెప్పేదేమంటే ఈ మీరు ఎంత టాలెంట్ ఇది వాళ్ళకి మాత్రమే కాదు. మామూలుగా ఫ్రెషర్స్ గాని లేకపోతే కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాననమాట. మీరెంత పెద్ద టాలెంట్ ఉన్న ఎంప్లాయీ అయినా కానివ్వండనమాట. ఆయన మీ సీనియర్, ఆయన మీ లీడ్, ఆయన మీ మేనేజర్. ఆయనకివ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకివ్వండనమాట. సో, ఎప్పుడు కూడా మెయింటైన్ చేయండి. ఆర్డర్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా కావచ్చు, ఏజ్ పరంగా కావచ్చు, ఏదో ఒక విధంగా ఆయన మీ సుపీరియర్ కదా! సో, ఆయనకివ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకివ్వండి. నేను చెప్పింది మరీ బూట్ లీకింగ్ ఇలాంటివి చేయకండి. ఆయనకివ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకివ్వండి. చాలా మర్యాదగా చూడండి. ఏమైనా అడిగితే వెంటనే సమాధానాలు చెప్పడం ఇటువంటివి చేయండనమాట. సో, ఏమంటే ఇవన్నీ కొద్ది కొద్దిగా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. ప్లస్ పాయింట్స్ కింద యాడ్ అవుతూ ఉంటాయనమాట. అట్‌లీస్ట్ ఇతని కాండక్ట్ బావుంది. పెర్ఫార్మన్స్ లేకపోయినా సరే కాండక్ట్ బావుందని చెప్పి అట్‌లీస్ట్ ఆ పాయింట్ అయినా సరే మీకు పాజిటివ్‌గా పడుతుందనమాట. సో, ఈ విధంగా పెర్ఫార్మన్స్ రివ్యూస్‌లో కూడా వాళ్ళైతే ఎస్టిమేట్ చేస్తారు. పర్టిక్యులర్ ఎంప్లాయీ ఎక్స్‌పీరియన్స్‌డా లేకపోతే ఫేక్ ఎక్స్‌పీరియన్సా అని చెప్పి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిపెండెన్సీ ఆన్ అదర్స్ ఫర్ బేసిక్ టాస్క్స్ అనమాట. చిన్న చిన్న టాస్క్‌లు కూడా మీరు పక్కన ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారనుకోండి. ప్రతి దానికి కూడా ఇదేంటి, అదేంటి అని అడుగుతున్నారు. ఒక చిన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికో, లేకపోతే చిన్న టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా పక్క వాళ్ళని అడుగుతున్నారు. దీనికేమైనా క్లియర్ డాక్యుమెంటేషన్ ఉందా? డాక్యుమెంటేషన్ ఉంటేనే గాని నేనేం చేయలేను. ఖచ్చితంగా నాకొక ఒక ప్రోటోకాల్ లాంటిది ఉండాలని చెప్పి ప్రతి దానికి చీటికి మాటికి అడుగుతున్నారనుకోండి. వాళ్ళకి అనుమానం వస్తుందన్నమాట. ఏంటి అతను ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్తున్నాడు కదా! బట్ ఇప్పుడేమి ఒక డాక్యుమెంటేషన్ లేకపోతే చేయలేను అంటున్నాడు. ఏంటిది అని చెప్పి మళ్ళా మీ మీద డౌట్ వస్తుందన్నమాట. సో, మీరు వాళ్ళు ఇచ్చినా, ఇవ్వకపోయినా, ప్రొవైడ్ చేసినా, చేయకపోయినా మీ వైపు నుంచి అయితే ఫస్ట్ ఇనిషియేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా! ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకున్నందుకు గాను మీరు ఎంతో కొంత ఎగ్జిబిట్ అయితే చేయాలన్నమాట. సో, ఈ విధంగా వెంటనే బయట పడిపోయి నాకు డాక్యుమెంటేషన్ లేకపోతే నేనేం చేయలేను. లేకపోతే నాకేదో సంథింగ్ ఏదో తేడాగా ఉంది. నా వల్ల కావట్లేదు ఇదంతా పని. అరే! నువ్వు రారా నాకు హెల్ప్ చేయి అని చెప్పి ఎప్పుడు వాడితోనే కూర్చొని వాడితోనే పని చేయడం. ఇలాంటివి చేశారంటే ఖచ్చితంగా అయితే మీ మీదైతే డౌట్ వస్తుంది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఈజీగా గుర్తుపడతారన్నమాట. సో, ఇది ఫిఫ్త్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇనాడిక్వేట్ డాక్యుమెంటేషన్ ఆర్ కోడ్ క్వాలిటీ. చాలా మంది డెవలపర్స్ ఏం చేస్తుంటారంటే చాలా స్ట్రక్చర్డ్‌గా రాస్తుంటారు కోడ్ అంతా కూడా. రాసి ఏ ఫంక్షన్ దేనికి లేకపోతే ఏ లైన్ ఎందుకు పెట్టారని చెప్పి ప్రతి దానికి కామెంట్స్ యాడ్ చేస్తుంటారనమాట. సో, చాలా మంది ఏమంటే చెయ్యరు. ఈ పాయింట్ అనేది యాడ్ చేయరనమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఎందుకంటే మీరు ఆ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఉన్నారు. రేపొద్దున ఉండరు. రేపొద్దున వేరే ప్రాజెక్ట్‌కెళ్తారు. మీ ప్లేస్‌లోకి వచ్చినోడికి ఆ కోడ్ ఎందుకు వాడికి ఎట్లా తెలుస్తుంది? సో, ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. ఏ ఎంప్లాయీ అయినా సరే. సో, ఇటువంటి డాక్యుమెంటేషన్ లేకపోవడము, మీరు రాసే కోడ్‌లో క్వాలిటీ లేకపోవడం వల్ల, లేకపోతే మీరు చేసే పనిలో క్వాలిటీ లేకపోయిందంటే ఖచ్చితంగా మీ మీదైతే డౌట్ వస్తుందనమాట. ఇతనేదో ఫేక్ చేసి వచ్చాడు మొత్తానికి అని చెప్పి. సో, మీరు ఏం చేసినా సరే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది మెయింటైన్ చేయండి. మీ యొక్క పని మీరు రోజులో ఏ టాస్క్స్ చేస్తున్నారు, లేకపోతే ఏ టైంలో మీకు ఏ టాస్క్ ఇవ్వబడింది, ఆ టాస్క్ యొక్క కంప్లీషన్ స్టేటస్ ఎంత అని చెప్పి మీరు స్క్రమ్ మీటింగ్స్‌లో డైలీ చెప్తుంటారు కదా! అపార్ట్ ఫ్రమ్ స్క్రమ్ మీటింగ్స్ మీరు కూడా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. ఒక జర్నల్ మెయింటైన్ చేసుకోండి. మెయింటైన్ చేసుకొని అందులో పెట్టుకోండి మొత్తం అంతా కూడా. ఈరోజు నేను ఇది చేశా, ఈరోజు ఇది చేశా, ఈరోజు ఎంత కంప్లీట్ అయింది, ఈరోజు ఎంత కంప్లీట్ అయింది. లేకపోతే మీరు ఒక కోడ్ రాస్తున్నారు. ఆ కోడ్ దేనికి? ఎందువల్ల వర్క్ అవుతుంది? దీని నెక్స్ట్ స్టెప్ ఎక్కడికెళ్తుంది? దీని ఎగ్జిక్యూషన్ పాయింట్ నెక్స్ట్ ఎక్కడుందని జెప్పి, ప్రతీది గూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేసుకుంటూ, లేపోతే ఒక డాక్యుమెంట్ చేసుకుంటూ గనుక ప్రిపేర్ చేసుకున్నారంటే, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఇతనికైతే ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చాలా బాగా చేస్తున్నాడు. మొత్తం అంతా స్ట్రక్చర్డ్‌గా రాసుకుంటున్నాడు. మొత్తం అందరికి అర్థమయ్యేలా అయితే కోడ్ అంతా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాడని జెప్పి అనుకుంటారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ ఏదో స్టాక్ ఓవర్‌ఫ్లోలో దొరికింది కదా అని చెప్పి ఆ కోడ్ కాపీ చేసేసి, సిమిలర్‌గా దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసి, వర్క్ అవ్వట్లేదు ఎలా చేయాలని చెప్పి, అరే ఒకసారి చూడు అని చెప్పి మళ్ళా వాడిని పిలిచి, వాడొచ్చి సార్ మీరు డైరెక్ట్‌గా కోడ్ అనేది పేస్ట్ చేసి పెట్టేసారు. ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది? మనకు తగ్గట్టుగా మనం మార్చుకోవాలి కదని చెప్పి వాడితో చెప్పించుకోవడం. ఇలాంటివి గనుక రిపీటెడ్‌గా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మీదైతే ఉన్న అనుమానం కాస్త బలమవుతుందనమాట. ఖచ్చితంగా వీడు ఫేక్ ఎక్స్‌పీరియన్సర్ అని చెప్పి. సో, ఇటువంటివైతే చాలా టేక్ కేర్ చేసుకోండనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డిఫికల్టీ ఇన్ అడాప్టింగ్ టు న్యూ టెక్నాలజీస్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా లాజికల్ స్కిల్స్ లేకపోతే అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఎవరికైతే ఎక్కువున్నాయో వాళ్ళేమంటే టెక్నాలజీ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వరు వాళ్ళెప్పుడు కూడా. ఏ టెక్నాలజీ వచ్చినా సరే దానికైతే అడాప్ట్ అవుతూ ఉంటారనమాట. సపోజ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ చూసుకోండి. యాంగులర్ గాని, రియాక్ట్ గాని, లేకపోతే వ్యూ జేఎస్ లేకపోతే ఇప్పుడొస్తున్న నెక్స్ట్ జేఎస్ కానీ ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ ఏమంటే వీళ్ళకి జావా స్క్రిప్ట్ మీద చాలా ఫండమెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు వీళ్ళు. బేసిక్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. సో, ఒకటొచ్చిందంటే ఎన్ని ఫ్రేమ్‌వర్క్స్ అనండి అన్నీ కూడా ఊది పడేస్తారనమాట వాళ్ళు. దాంతో దీంతో సంబంధం లేదు. లేకపోతే నేను దీని మీదే పని చేస్తా, దీని మీదే నాకొచ్చు, నేను దీని మీదే వచ్చాను అని చెప్పి దాని మీదే కూర్చోరనమాట వాళ్ళు. వాళ్ళకేమంటే అంత ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆహ్, ఇన్ డెప్త్ లోపల ఉన్న బేసిక్ థింగ్ అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా వచ్చు కాబట్టి, ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి, ఎన్ని ఫ్రేమ్‌వర్క్స్ వచ్చినా, ఏమొచ్చినా సరే వాళ్ళైతే అడాప్ట్ చేసుకొని దాన్నైతే నేర్చుకొని ఖచ్చితంగా చేయగలుగుతారు. ఒక ఛాలెంజ్ వచ్చిందంటే దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌కి వాళ్ళు ఛాలెంజ్ తీసుకుంటేనే వాళ్ళని చూసి వాళ్ళ కింద పనిచేస్తున్న జూనియర్స్ లేకపోతే ఫ్రెషర్స్ ఇన్‌స్పైర్ అవుతారు. అలా కాకుండా లీడ్ కింద మనం ఫేక్ పెట్టి వెళ్ళాము. వెళ్ళి మనమే ఆలోచిస్తున్నాం. అబ్బా! ఇప్పుడు తీసుకోవాలా వద్దా? మనకేమో రాదు. ఏదో వచ్చని చెప్పేసాము. ఇప్పుడు గనుక కొత్తది తీసుకుందామంటే ఎలాగని చెప్పి చూస్తుంటే, మన కిందున్న వాళ్ళు మన కేస్ చూసి అరే! ఏంట్రా ఈయన ఇలా అంటున్నాడని చెప్పి అనుకుంటుంటారనమాట.
సో ఈ విధంగా ఏమంటే ఇక్కడ తెలిసిపోతుంది మన యొక్క లీడర్షిప్ స్కిల్స్ కానీ లేకపోతే కొత్త ఛాలెంజెస్ తీసుకునే ఆ సిచ్యువేషన్స్ లో కానీ మన యొక్క ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా బయటపడుతుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్స్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీరు ఏదన్నా చేయనివ్వండి, అంతా కూడా క్లియర్ కట్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి అనమాట ఏదన్నా సరే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమంటే ఇనా ఇనాక్యురేట్ ఎస్టిమేషన్స్ అండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్. ఇది చాలా 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 మెయిన్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్ట్ మీరైనా కదా ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ లో స్ప్రింట్ ప్లానింగ్ అని చెప్పి జరుగుతుంటుంది అజైల్ ప్రాజెక్ట్స్ లో అయితే. సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ లో ఏం చేస్తారంటే ఒక టాస్క్ మనకి అసైన్ చేసి ఈ టాస్క్ నీకు ఎంత టైం పడుతుంది, ఎఫర్ట్ ఎంత ఇవ్వమని చెప్పి చెప్తారనమాట. ఈ టైంలో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ యాక్చువల్లీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరేమంటే కమిట్మెంట్ అనేది తక్కువ ఇవ్వండి, డెలివరీ అనేది ఎక్కువ చేయండి. అప్పుడు మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఓవర్గా కమిట్ అయిపోయి డెలివరీ అనేది కనుక సప్పారుగా ఉందనుకోండి, అంటే ఖచ్చితంగా దాని మీరు మీరు చెప్పిన ఓవర్ కమిట్మెంట్గా చాలా దూరంగా ఉందనుకోండి మీ యొక్క డెలివరీ, మీ మీద అయితే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అంతా కాదు. ఇటువంటివి కనుక మీరు కనుక రిపీటెడ్గా చేస్తానంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే మిమ్మల్ని ఉంచరు. మీ యొక్క పర్ఫార్మెన్స్ రివ్యూస్లో మీ యొక్క రేటింగ్ తగ్గించేసి తీసేస్తారనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క కమిట్మెంట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, డెలివరీ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి. అలా కాకుండా మీ యొక్క కమిట్మెంట్ ఓవర్గా కమిట్ అయిపోయి సార్ నేను చేస్తాను సార్, ఒక 10 రోజుల్లో వర్క్ నేను 5 రోజులు చేస్తానని చెప్పి కమిట్ అయిపోయి దానికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా కనుక మీరు కనుక డెలివరీ కనుక ఉందంటే అల్టిమేట్గా స్ప్రింట్ అండ్ అయ్యే టైంకి మీరు కనుక సరిగా చేయలేదు అంటే ఖచ్చితంగా మీ మీద డౌట్ వస్తుంది. మీరు ఎవరైనా కానివ్వండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా లేకపోతే మామూలు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమున్నా సరే మీ మీద అయితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు తక్కువ కమిట్ అయినా పర్లేదు, బట్ డెలివరీ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి అనమాట. ఆర్ లేకపోతే మీరు కమిట్ అయిన దాన్ని అయితే కంప్లీట్ చేయడం అయితే చూడండి ఎప్పుడు కూడా. సో ఇదైతే చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ లోనే ఎక్కువ మంది దొరికిపోతారు ఎక్కువ కూడా. ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టేసుకుని ఏమంటే నేను ఏం చేస్తానంటే నాకు వచ్చేసి ఇంకా నేను చేసేస్తాను సార్, నాకెంత పని అని చెప్పి వాడు ఇష్టం వచ్చింది చెప్తుంటాడు అనమాట. మనకి వింటున్న వాళ్ళు కూడా నిజమే, వాడు 2-3 సార్లు అడుగుతాడు. స్క్రమ్ మాస్టర్ 2-3 సార్లు అడుగుతారు అనమాట, నిజమేనా చేయగలుగుతావు అని చెప్పి. ఆయన 2-3 సార్లు చెప్పినా సరే వినకుండా నేను చేస్తానని చెప్పి చివరి కనుక చేయకుండా చతికిల పడ్డామంటే ఇంక అంతే సంగతి అన్నమాట, చూసుకోకర్లేదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసామంటే ల్యాక్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇన్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ అనమాట. చాలా మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ అవుతుంటాయి, క్లయింట్ ప్రాజెక్ట్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఏం చేయాలని చెప్పి. లేకపోతే రివ్యూ మీటింగ్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి క్లయింట్ ప్రెజెంటేషన్స్ అవుతుంటాయి అనమాట. ఈ టైంలో మనం ఏమంటే మన యొక్క ప్రెజెన్స్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సపోజ్ మనం ఇంత ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నామంటే క్లయింట్ ఒకవేళ క్వశ్చన్ అడిగారంటే మనంతా మనం ఇనిషియేటివ్గా తీసుకుని ఒక ఆన్సర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి. అలా కాకుండా వాడు చెప్పుకుంటాడు, లేకపోతే నా జూనియర్ చెప్తాడు, లేకపోతే నా పక్కన వాడు చెప్తాడు అని చెప్పి మనం సైలెంట్ గా మిన్నకుండిపోయి ఏం చేయకుండా చాలా ఐడియల్ గా కూర్చున్నామంటే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంటారు, ఏంట్రా ఇతను ఇంత పే చేస్తున్నాం కదా అని చెప్పి. సో ఈ విధమైనటువంటి బిహేవియర్ కనుక మీలో ఉందంటే దీనైతే తగ్గించుకోవడానికి ట్రై చేయండి అనమాట ఎప్పుడు కూడా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ 9 పాయింట్స్ కూడా జస్ట్ ఏదో మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ నేను ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకైతే తప్పించుకోవడానికి 9 పాయింట్స్ మీరు మెరుగవ్వండి నేను చెప్పట్లేదు అనమాట. ఎందుకంటే ఒకవేళ మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టామని చెప్పి కంపెనీకి కనుక అనుమానం వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా సరే మనం ఫైండ్ అవుట్ చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఖచ్చితంగా అనివార్యం అనమాట. ఇది ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతారు అది. సో ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే మనం నిజంగా మన దగ్గర టాలెంట్ ఉంది, లేకపోతే వన్ ఆర్ అనదర్ రీజన్ మనం అయితే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి లోపలికి వెళ్ళాము, తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి చేసి సర్వైవ్ అవ్వాలి కదా, ఏదైనా చేయాలి కదా. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ విధమైనటువంటి బిహేవియర్ తో ఇబ్బంది పడుతున్నారో, నిజంగా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండి లేకపోతే ఫస్ట్ నుంచి ఫ్రెషర్స్ గా ఉండి ఎవరైతే ఈ పాయింట్స్ అయితే తెలియవో వాళ్ళు కూడా ఇది చెప్తున్నారు అనమాట. కేవలం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే కదనమాట. సో వాళ్ళు కూడా ఇవైతే ఫాలో అవడానికి ట్రై చేయండి అనమాట. ఎప్పుడు కూడా ఎవ్రీడే మనం ఎప్పుడు కూడా డెవలప్ అయ్యి ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేటివ్ అట్మాస్ఫియర్ అనేది ప్రాజెక్ట్ లో క్రియేట్ చేయాలి. దానికి మన వంతు కాంట్రిబ్యూషన్ కూడా మనం ఎప్పుడు చేయాలన్నమాట. సో డే టు డే ఎక్సెల్ అవడానికి ట్రై చేయండి, కొత్త నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్టాగ్నేట్ అయిపోవద్దు, ఎప్పుడు చెప్పేది ఇది అనమాట. స్టాగ్నేట్ అయిపోవద్దు, మీ యొక్క స్కిల్స్ ఎప్పుడు ఎన్హాన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో మాక్సిమం